శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు వక్రత్యాగం పొంది నవంబర్ 28 నుండి నార్మల్ మోషన్లోకి వస్తున్నట్టుగా దీని యొక్క ప్రభావం అనేది మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరానికి ఎప్పుడైతే వక్రత్యాగం పొంది మళ్ళా థర్డ్ హౌస్లోకి వెళ్తున్నాడో అదొక బెనిఫిట్, అదొక ప్రాఫిట్ గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3వ ఇంట్లో శనీశ్వరుడు వెళ్ళడం అంటే ఏళ్ళనాటి శని వదిలేసి పూర్తిగా 3వ ఇంట్లోకి రావడం, వెళ్తూ చేయవలసిన మంచి ఏదైనా ఉంటే ఆ మంచి చేయడం ప్రయత్నం చేస్తాడు. అంటే రిట్రాగ్రేషన్ నుండి నార్మల్ మోషన్కి వచ్చేయడం మకరానికి చాలా మంచిది. ఒకటి మకర రాశి మీద గురుదృష్టి ఒకటి ఉంది, పాజిటివ్గా ఉంది. శనీశ్వరుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు అంటే వెళ్తూ మంచి చేస్తాడు ఒక నమ్మకం ఉంది. సో ఆయన శనీశ్వరుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు చేయవలసిన మంచి అంతా ఎప్పటి నుండి చేస్తాడని నవంబర్ 28 నుండి మొదలుపెట్టి అక్కడ నుండి కంటిన్యూ చేస్తాడు. అంచేత మకర రాశికి ఇదొక ప్లస్ పాయింట్. ఒకటి గురుదృష్టి, శని వక్రత్యాగం పొందడం అనేది ఒక ప్లస్ పాయింట్. అలాగే కుంభం దగ్గరికి వచ్చినప్పుడు కుంభానికి ఆల్మోస్ట్ థర్డ్ సెక్షన్లో ఉన్నట్టు, థర్డ్ ఫేజ్లో ఉన్నట్టు. మొదటి ఫేజు ఆల్మోస్ట్ 2వ ఫేజ్ అయిపోయింది, ఇంకా 3వ ఫేజ్ అంటాం. 3వ ఫేజ్ అంటే 3వ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తనుభావాన్ని చూస్తున్నాడు. ఇది ఒక వచ్చాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బ్యాక్ అవుతున్నాడు కాబట్టి 28 నవంబర్ నుండి డెఫినెట్గా ఏంటంటే నెత్తిమి శనీశ్వరుడు ఉంటే ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో అటువంటి ఒత్తిడి నుండి రిలీఫ్ అయ్యే అవకాశం కుంభరాశి వరకు ఉంది. అంటే కొంతవరకు ఇప్పుడు టైట్గా ఉన్న ఇష్యూస్ అన్నీ ఏది ముట్టుకుంటే అందులో ఏదో ఒక ఇబ్బంది పడ్డాము, ఆ పని త్వరగా అవ్వకపోవడము, ఆ పనిలో అయ్యేంత వరకు అవుతుందో లేదో ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో పెట్టడము, అది ఆలోచన విధానాన్ని అనుకోండి, నిర్ణయం తీసుకున్న దాంట్లో అనుకోండి, లేదా తన నిర్ణయం వల్ల ఒక ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా తన నిర్ణయం మీద ఆధారపడి ఉంటే ఆ ఫ్యామిలీ యొక్క పద్ధతుల మీద అనుకోండి, లేదంటే తన ఒక వ్యాపారస్తుడు అయితే తన యొక్క నిర్ణయం వల్ల వ్యాపారం అంతా మారుతుంది అనుకుంటే తీసుకుంటున్నా ఆ నిర్ణయం వల్ల వ్యాపారంలో చెడు జరగడం కంటే ఇవన్నిటి నుండి కూడా అధిగమించి ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే మామూలు మోషన్లోకి వస్తాడో చక్కటి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంది. అంచేత అది కుంభరాశి వారికి ఒక పాజిటివ్ సైన్ చెప్పచ్చు. ఇక మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఆల్మోస్ట్ యాజ్ యూజువల్గా నెత్తి మీదకి వచ్చాడు కాబట్టి దాన్ని చేయవలసిన ప్రభావం చేస్తూనే ఉంటాడు. తర్వాత ఒకటి అప్పు ఇస్తాడు, అప్పు ఇచ్చి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడం ప్రయత్నం చేస్తాడు. హౌసింగ్ లోన్ అనుకోండి, ఫైనాన్షియల్ లోన్స్ అనుకోండి, లోన్ లోన్ అనుకోండి, లేకపోతే మధ్యవర్తిగా ఉండి ఎవరి తరఫున మీరు లోన్ శాంక్షన్ చేయించడం, మీరు సంతకాలు పెట్టిన చెక్లు ఇవ్వడం, దీనివల్ల మీరు ఇబ్బంది పెట్టడం, ఇలా రకరకాలుగా ఈ శనీశ్వరుడు అనేది మిమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీటి నుండి మనం బయటపడడం చాలా అవసరం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీనరాశి వారు ఏంటంటే పూర్తిగా చేయవలసిన బాధ్యతగా చేయవలసిన పని ఏంటంటే సంతకం పెట్టేటప్పుడు ఆలోచించాలి. చెక్ మీద సంతకం పెట్టి ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలా మధ్యవర్తిత్వం వహించకండి. పెద్దరికంతోనే వహించి నేను మధ్యలో ఉన్నాను, మీకు ఎందుకు నేను చూసుకుంటానని ఒక మాట ఖాయం చేయకండి. ఎందుకంటే మీరు మధ్యలో ఉండి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటను చూసి మిమ్మల్ని దృష్టిలో పెట్టిన ఎవరైనా ఒక 10 లక్షలు అప్పు ఇచ్చారనుకోండి, ఒక వ్యక్తికి మీ సొంత చుట్టాలుగా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఈ సమయంలోగా మీరు మధ్యవర్తిగా ఉండి ఇప్పిస్తే మాత్రం ఆ డబ్బులు మీకు రావు, నష్టపోయే అవకాశం బాగా ఉంది. సో చాలా జాగ్రత్త పడాలి. అలాగే షూటీస్ కింద ఎక్కడ సంతకాలు పెట్టకండి. సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే నెత్తి మీద ఇప్పుడున్న శనీశ్వరుడు చాలా ఫోర్స్గా ఉంటాడు ఈ సమయంలోని. దానితోడు వెనకాతలు ఫాలో అవడమే కుజుడు కూడా వస్తుంటాడు. ఈ కుజిషన్లో ఇద్దరు కూడా కొంతవరకు ఒకే సమయంలో మీ రాశిలో కలవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కమింగ్ 90 డేస్లోని. అప్పుడు ఇంకొంచెం భయంకరంగా మిమ్మల్ని టైట్ చేసే అవకాశం ఉంటుంది. అంచేత ఇప్పటి నుండి కూడా వీలైనంత వరకు మీరు ఏంటంటే ఈ సంతకాల వ్యవహారాల్లో జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వరకు వెళ్తోంది కనుక అలాంటి వాటికి జోలికి పోకండి. వీలైతే 100 రూపాయలు ఇచ్చి రిలీవ్ చేసుకోవడం ప్రయత్నించండి. అంటే ఏదైనా ఇష్యూ ఉందండి, ఆ ఇష్యూకి 100 కాబట్టి 200 రూపాయలు ఖర్చు అయితే అయింది, ఖర్చు పెట్టేసి క్లోజ్ చేసేసుకోండి. అంతేగాని కోర్టు వ్యవహారాలను పెట్టుకోకండి. పెట్టుకుంటే ఇంకొక 2 సంవత్సరాలు తిరగవలసిన అవసరం పడుతుంది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాకుండా విశేషంగా ఏంటంటే గురు మంత్ర సాధన చేయాలి. ఎవరు మీరు గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేయాలి. అది దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయులు వారు అనుకోండి, గణపతి అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, ఎవరిని మీరు భావిస్తే అంటే అమ్మవారిని కాదు అయ్యవారిని సాధన చేయాలి. అయ్యవారి మంత్రాన్ని స్నానం చేయాలి. ఆ సాధన చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో కొన్ని ఇష్యూస్లో ఏంటంటే మీ చిక్కుముడిలాగా ఇలా ఓపెన్ చేసినట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది. యోగంలో కూర్చోబెడతారు. అలాగే మకరానికి చూస్తే మకరానికి ఆల్రెడీ మనం అనుకున్నాం కదా మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ విశేషంగా మకరం సంకట విమోచన ఆంజనేయ స్వామిని పూజించవలసిన అవసరం ఉంటుంది.
అలాగే కుంభం వారు ఏంటంటే కుటుంబంగా ఒక సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన పని అంటే విశేషంగా రుద్రాభిషేకం చేయించుకోండి. కనీసం 2 సార్లైనా రుద్రాభిషేకం అంటే రిలీఫ్ అయ్యేటప్పుడు ముందు రుద్రాభిషేకం చేయండి, రిలీఫ్ అయిన తర్వాత 11 రోజులకు కూడా అభిషేకం చేయించుకోండి. దీనివల్ల ఏంటంటే ఆ రిలీఫ్ అవడం సమయంలో జరుగుతున్న కొన్ని అనార్థాల నుండి బయటపడ్డాము, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.